నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాదు. 78వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు మాచలపట్నంలోని నెహ్రూ నగర్ 2వ లైన్ సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు కేశవరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కందుల నారాయణ రెడ్డి, ఆవు వెంకటేశ్వర్లు, మస్తానవల్లి, ఉప్పుతోల పిచ్చయ్య, త్రిపురారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కుమారెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు సచివాలయ సిబ్బంది పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యత, వివక్ష అని చాలా వరకు రూపుమాపినాయి. ఇంకా కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా ఈ దేశం వెనకబడతానని ఈ దేశ నాయకులు చేసుకోవాలనుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి 3వ వార్డు సచివాలయం దగ్గర సమావేశమైనటువంటి 2-3 వార్డు ప్రజలందరికీ, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి 1947కు ముందు అంటే 78 సంవత్సరాల క్రితం కేవలం వ్యాపారం కోసం మన భారతదేశానికి వచ్చి బ్రిటిష్ తెల్లదొరలు మన దేశాన్ని ఆక్రమించుకొని మనకు స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా, ఆస్తి హక్కు లేకుండా మరి దుర్మార్గంగా పరిపాలన చేస్తుంటే అప్పుడు మన నాయకులు మన దేశానికి స్వతంత్రం కావాలి, మన బానిసలాగా మన బతకడం ఏంటి అని చెప్పి అప్పుడు దాకా మనలో ఉన్న అనైక్యతను పక్కకు తీసేసి అందరూ సమైక్యమై యూనిట్గా భారతదేశ స్వతంత్రం కోసం మరి బ్రిటిష్ వాళ్ళని మన భారతదేశం నుంచి పారదోలడం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు, ఆస్తులు త్యాగాలు చేశారు. మరి అందులో ప్రధానంగా మహాత్మా గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అలాగే మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మన ప్రాంతానికి కూడా చెందిన మరి పుల్లర ఉద్యమ నేత మరి కన్నెగంటి హనుమంతు గారు కానీ, అలాగే మరి అల్లూరి సీతారామరాజు కానీ ఇలాంటి ఎంతోమంది నాయకులు ప్రాణత్యాగం చేసి మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు ప్రసాదించిన నాయకుల్ని ఈరోజు వారిని మనం ఘనంగా గుర్తుంచుకొని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి గత 75 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది భారతదేశం, ఈ రోజు మరి 75 సంవత్సరాలు ఈ రకంగా ఎంత అభివృద్ధి చెందామో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, విద్యారంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాం. ఇంకా సాధించాల్సిన చాలా ఉంది. మరి ఎంత సాధించాలంటే మనం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి ప్రజలుగా మనవంతుగా మన సహాయ సహకారం అందించిన బాధ్యత మనందరికి కూడా ఉందని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నారు. మరి కొత్తగా మరి గత 5 సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మరి 5 సంవత్సరాల క్రితం కూడా మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు కోల్పోయిన సంఘటన మీ అందరికీ తెలిసి ఎక్కడ ఎవరు మాట్లాడటానికి లేదు, ఎవరేం చేయడానికి లేకుండా ఉన్న విధంగా నుంచి ఈరోజు మళ్ళీ మనం మాచల ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛ స్వతంత్రంతో మనం జీవిస్తున్నాము. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా దేశ అభివృద్ధి కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా వెలిగి ఉన్న అధికారుల ప్రభుత్వాలకు మన సహాయ సహకారాలు అందించాలి. మరి వెనుకబడతానని పాల్గొనడం కోసం మరి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వాజ్పేయి గారు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కీలక పాత్ర పోషించి మరి ఆ రోజు ప్రాణత్యాగం చేసిన నాయకుల్ని వాళ్ళ స్ఫూర్తిని మనం తీసుకొని వాళ్ళు మనకు కల్పించినటువంటి ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలను ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో మనం కూడా భారత సైన్యం బోర్డర్లో ఉండి ఏ విధంగా దేశాన్ని కాపాడుతున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో అంతర్గతంగా ఉండి మన కుల వృత్తులు చేసుకుంటూ దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని చెప్పి, అలాగే మరి గతంలో ఎన్నికలకు ముందు పెన్షన్లు పంపిణీ చేయాలంటే వృద్ధులు, వికలాంగులు ఎంత ఇబ్బంది పెట్టారో సచివాలయ సిబ్బంది వాళ్ళ కాదు, వాళ్ళు అసమర్థులని చెప్పి ముద్రేసిన ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గత 2 నెలల నుంచి కూడా మరి సచివాలయ సిబ్బంది కేవలం 5-6 గంటల్లోనే 90%, 80% పెన్షన్లు పంపిణీ చేసి మరి పెన్షన్దారులు ప్రజల అభిమానాన్ని కూడా సొరగొన్న
ఉద్యోగులు ఎవరైనా అంటే మన సచివాలయ ఉద్యోగులు. ఈ సచివాలయ ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా గుర్తింపించి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లి ఎప్పటికప్పుడే ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ సచివాలయ సిబ్బంది కూడా మీకు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటారని, అలాగే రాబోయే రోజుల్లో కూడా పెన్షన్లు ఏ విధంగా ఏదో స్ఫూర్తితో పంచారో అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు మొత్తాన్ని ప్రజలకు చేరవేసేదానికి మీరు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి అండదండగా ఉంటే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా రక్షణ కల్పించింది, మీకు ఉద్యోగ భద్రత కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ 78వ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆగండి కొంచెం చెప్పు పక్కన పెట్టి వందే మాత్రం చెప్తాను. వందే మాత్రం. మన నాయకులు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు మాచర్ల. ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్.